నేను రవి శేషరాజుల సీనియర్ డైరెక్టర్ నవేసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మా కంపెనీ 15 సెప్టెంబర్ 2024 120 ఎకరాల ఫేజ్ 12 అయ్యనపాలెంలో ఓపెన్ చేస్తుంది. ఈ యొక్క లాంచింగ్ అనేది లాంఛన ప్రాయం మాత్రమే. ఒక ప్రపంచ చరిత్రలో రియల్ ఎస్టేట్లో లాంచింగ్కి ముందే 100% సోల్డ్ అయిన ప్రాజెక్ట్ అని ఉంది అంటే కేవలం ఆ రికార్డు మా పేరు మీద రెండోసారి బద్దలైంది. ఈ యొక్క మొక్క ఎర్రచందనం లక్ష్మీ స్వరూపానికి మారిపోయినటువంటి ఎర్రచందనాన్ని మేము ఇక్కడ 750 రూపాయల గజానికి ఎకరా, అరెకరా, పావెకరా చొప్పున ఇస్తూ ప్రతి ఒక్క భూమిని కూడా సాయిల్ టెస్ట్ చేసి ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సాయిల్ తోటి అలాగే స్టేట్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి మేము ఇక్కడ ఎర్రచందనాన్ని కల్టివేషన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతి సామాన్యుడు ఉండే కోటిషన్ చేయటం మా యొక్క మోటో. ఇక్కడ ఇన్వెస్టర్స్ అనేవి మనకి ఈ రోజున హైదరాబాద్ నుంచి సుమారుగా 200 కిలోమీటర్ల దూరం ఈ వెంచర్కి ఈరోజు మహారాష్ట్ర అలాగే మనకి కర్ణాటక, తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది 100% లీగల్. 12 సంవత్సరాల పాటు పూర్తిగా ఈ మొక్క పెంచి పోషించి కాపాడి దీనికి సీసీ కెమెరా, సోలార్ ఫెన్స్, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇచ్చి ప్రతి మొక్కకు 300 రూపాయల చాలన మేమే కడుతూ లీగల్గా ఎంఆర్ఓ రికార్డులో ఎంటర్ చేస్తూ అలాగే ఈ యొక్క మొక్కకు సంబంధించిన ఫామ్ 1B కూడా ఎంటర్ చేయించి 100% లీగల్గా ఇస్తూ ఒక ఎంఓయూని ఇస్తున్నాము. ఈ యొక్క ఎంఓయూ ఏంటంటే మీకు 12 సంవత్సరాల వరకు ఈరోజు భూమిని మీకు అమ్మటం నుంచి ఈ యొక్క భూమిని సదును చేసి నేలను బాగు చేసి దీన్ని డెవలప్మెంట్ చేసి పూర్తి స్థాయిలో అమ్మి పెట్టి డబ్బులు మీకు ఇచ్చే వరకు కూడా మాది బాధ్యత అనే ఒక 100% లీగలైజ్డ్ డాక్యుమెంట్ని ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. మా కంపెనీలో షైనింగ్ స్టార్స్ టీమ్ ఈ రోజున మంచి గ్రోత్లో ఉన్నది. ఈ యొక్క గ్రోత్కి సహకరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకి అలాగే మా టీం అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. మనతో పాటు నవ్య సాయి ప్రాజెక్ట్ సీనియర్ డైరెక్టర్ శేషరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సో ఈరోజు 12th ఫేజ్ ఆఫ్ ఎన్ఎస్పి లాంచ్ చేయడం జరిగింది. సో అది చాలా గ్రాండ్ సక్సెస్. ఎక్కడ కూడా వినలేదు ఇంతవరకు కూడా. అంటే లాంచింగ్ రోజు తర్వాత నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతే మీకు ప్రీ అయిపోయినాయి మొత్తం కూడా. సో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ దీని గురించి కొంచెం వివరం చెప్తారా? ఓకే అండి. హాయ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు క్యూబ్ టీవీ. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈరోజు ప్రపంచ రియల్ ఎస్టేట్ హిస్టరీలో ఒక రికార్డుని రెండోసారి బద్దలు కొట్టిన కంపెనీ ఈ భూమి మీద ఉందంటే ఓన్లీ ఎన్ఎస్పి. 750 రూపాయల గజానికి ఎక్కడో హైదరాబాద్కి 200-300 కిలోమీటర్ల దూరంలో మేము ఇక్కడ వెంచర్ని కూడా లాంచ్ చేసినటువంటి రోజు ఈరోజు 15 సెప్టెంబర్ లాంచింగ్ ఉంది. కానీ సెప్టెంబర్ కంటే ముందే మనకి 15వ తారీఖు కంటే ముందే వెంచర్ 100% సోల్డ్ అవుట్ కావడం జరిగింది. మేము 750 రూపాయలకి ఇక్కడ గజం చొప్పున ఇస్తూ ఒక ఎకరానికి 420 మొక్కలు ఇస్తూ ఈ యొక్క మొక్క ఎర్రచందనం మొక్కని ఈ యొక్క మొక్కని టెన్నోకార్పస్ శాంటైనా అంటారు. ఇక్కడ మీరు నాటుతున్నట్టు చూస్తున్నారు. లాంచింగ్ రోజునే 80% మోర్ దాన్ డెవలప్మెంట్ చేసి మొక్కల్ని కూడా నాటి ప్రతి మొక్కకు 300 రూపాయల చలానా కడుతూ ఈ యొక్క సాయిల్ ఇందులో ఉన్నటువంటి మినరల్స్ యురేనియం, బోరాన్, సింథటిక్, సిలికాన్, మెగ్నీషియం లాంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నటువంటి సాయిల్ ఇది. ఈ యొక్క సాయిల్లో మేము సైంటిఫికల్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత భూమిని కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకొని కంపెనీయే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తూ కస్టమర్కి ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సామాన్యుని కోటిషన్ చేయాలని మా కంపెనీ సంకల్పానికి తోడుగా నిలబడి అందరూ కూడా ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ టీమ్ లాగా చేస్తూ ఈరోజు చూస్తున్నారు ఇన్ని వందల మంది కస్టమర్స్కి మేము ప్లాట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి కోటిషన్ చేయబోతున్నాం. 12th ఫేజ్ చూపించారు, మరి యాక్చువల్గా ల్యాండ్ ఎక్కడ ఉందో మాకు చూపిస్తారా? మరి ఇదంతా 12th ఫేజ్ సైట్ మేడం. ఓకే. నెక్స్ట్ మరి మనం ఇంకొక ప్రాజెక్ట్కి వెళ్తాం. ఎస్ మేడం, ఇక్కడ ఫేజ్ 5కి వెళ్తాం. సో ఇక్కడికి వచ్చాక నేను విన్న ఒక ఇంట్రెస్టింగ్ ఒక వార్త ఏంటంటే చాలా 5 years వరకు కూడా ఓ మోస్తాదు హైట్ కూడా రాదు. బట్ మీరు పెట్టి 2 yearsకి ఇంతవరకు హైట్ వచ్చిందంటే ఏంటి మ్యాజిక్? ఏంటి మీరు ఏం మ్యాజిక్ చేశారు ఇక్కడ? ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. ఇది దిస్ ఈజ్ నాట్ మ్యాజిక్. మనం యాపిల్ ఫ్రూట్స్ తింటున్నాం. యాపిల్ ఎక్కడ పండుతాయండి? కాశ్మీర్ తప్ప ఎక్కడ లేదు. అలాగే ఎర్రచందనం అనేది pH వాల్యూ 6.5 to 8.5 ఉన్నటువంటి సాయిల్. అది కూడా మనకు శేషాచలం, నల్లమల ఫారెస్ట్, సౌత్ ఏపీలో ఉన్నటువంటి కొద్ది పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఈ చెట్టు పెరుగుతుంది. 2 సంవత్సరాల 4 నెలలు ఉన్నటువంటి మొక్కలు. ఈ యొక్క విలేజ్ వచ్చేసి తంగిరాల విలేజ్ అండి. 2022 మేలో ఇక్కడ ప్లాంటేషన్ జరిగింది. అయితే ఇప్పుడు మరి కస్టమర్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అంటే లైక్ ఎలాంటి హామీ ఇస్తారు కస్టమర్కి? ఏం హామీ ఇస్తారు? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అంటే మీరు ఏం చెప్తారు? ఓకే అండి, గుడ్ క్వశ్చన్ అండి. అగ్రికల్చర్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాగే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఈ యొక్క సాయిల్లో ఉన్నటువంటి మినరల్స్ ఓకేనండి.
ఇందులో వచ్చేసి మనకి pH అనేది 6.5 to 8.5 ఉందండి. ఓకే ఓకే. ఇది సర్టిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ యొక్క సాయిల్ని మేము తీసుకొని ఇక్కడ భూమి మొత్తాన్ని కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత ఫామ్ 1B కూడా ఎంటర్ చేయించి MRO రికార్డులో కూడా ఈ యొక్క సాయిల్ టెస్ట్ మేము చేసేటప్పుడు ఇవి ఎర్ర చెరక నేలలు, ఇది ఎర్రచందనం కొరకే దీన్ని చేస్తున్నానని చెప్పేసి మేము దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే. అలాగే ఇండియన్ గవర్నమెంట్ చేత కూడా మేము కార్పొరేట్ అఫైర్స్ కింద సర్టిఫై చేయించుకొని ఉన్నాం. రైట్. ఇక్కడ చెట్టు పెరుగుతుందని మా దగ్గర సైంటిఫికల్గా ఆధారాలు ఉన్నాయి, అక్కడే మేము చేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఇంత అద్భుతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది. రైట్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇంట్లో సామాన్లే మనకి 1000 రూపాయలు దొరకట్లేదు, అట్లనే మీకు గజం 750 రూపాయలకి ఇస్తున్నారు. ఏంటి అంత తక్కువ ఎందుకు చేస్తున్నారు? అంటే ఇందులో ఏమైనా మోసం ఉందా, లేకపోతే అంత తక్కువ ఇవ్వడం గల కారణం ఏంటి? ఇక్కడ మోసం లేదు, మాయామరం ఏం లేదండి. ఇక్కడ ఉన్నది ఏంటంటే మేము తక్కువ రేట్లో భూమిని ఇవ్వటం. మా మోటో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించుకోవటం కాదు. మా దగ్గర గజం 750 రూపాయలు. ప్రతి సామాన్యుడిని కూడా కోటేశ్వరం చేయటం మా మెయిన్ మోటో. రెడ్ శాండల్ కల్టివేషన్ ద్వారా రెడ్ శాండల్ని నాణ్యమైనటువంటి భూముల్లో నాణ్యమైనటువంటి కల్పన పండించి దీని ద్వారా బై ప్రొడక్ట్ యూనిట్స్ తయారు చేయడం అనేది మా యొక్క మెయిన్ మోటో. ఓకేనండి. ఇక్కడ ఇంత తక్కువ రేటుకి వస్తుంది. ఇక్కడ మీరు తూర్పు కొన్న అదే రేటు 750 రూపాయలు, పడమర కొన్న అదే రేటు, కార్నర్ కొన్న మాకున్నటువంటి ఏ ప్రాజెక్టులో కొన్న ఒకటే రేటు 750 రూపీస్. రైట్. అయితే లైక్ కస్టమర్ కొన్నప్పటి నుంచి మళ్ళీ 12 years వరకు కస్టమర్తో మీరు ఏం మాట్లాడతారు? కస్టమర్కి మేము మాట్లాడేది ఏం లేదండి. నమ్మకానికి కూడా ఒక పేపర్ మీద రాసి దాన్ని అగ్రిమెంట్ రూపంలో ఇచ్చి SRO సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తున్న ఏకైక కంపెనీ మన మొత్తం భారతదేశంలో మా NSP కంపెనీ మాత్రమే ఉందండి. ఈ యొక్క ల్యాండ్ని అమ్మటంతో పాటు దీన్ని డెవలప్మెంట్ చేయటం, ఇలా రెగ్యులర్గా మెయింటైన్ చేయటం, ఈ చెట్టు పెరుగుతున్న ట్రిమ్మింగ్ చేయటం, హెడ్ కటింగ్ చేయటం, CC కెమెరా, సోలార్ ఫెన్సింగ్ లాంటి సెక్యూరిటీ ఇవ్వటం, అంతగా వర్చువల్ ఫెన్సింగ్ ద్వారా ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా జియో ఫెన్సింగ్ ఇచ్చినట్టు మేము వినలేదు. నేను ఆల్మోస్ట్ 12 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్లో ఉన్నాను, కొన్ని వేల ప్లాట్లు అమ్మి ఉన్నాను, కానీ ఎక్కడ వినలేదు జియో ఫెన్సింగ్ ఇస్తూ. ఇంకెలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? CC లైవ్ అండి. మన దగ్గర ప్లాట్ కొన్న కస్టమర్ ఈ వెంచర్ ఎలా ఉంది ఇప్పుడు చూస్తే మనకు తెలిసిపోతుంది. డే బై డే ఎగ్జిబిషన్ మినిట్ టు మినిట్ చేసుకోవచ్చు. మినిట్ టు మినిట్ వాళ్ళ యొక్క మొబైల్లో ఎక్కడ ఉన్నా చూడొచ్చు. సో ఇప్పుడు మీరు 750కి అలా అమ్ముతున్నారు కదండి, అంటే ఎకరం, పావు ఎకరం అలాగా ఛాన్సెస్ ఎలాగ ఉంటాయి? అవి దాని గురించి ఎలా ఉంటుంది? ప్లాట్ సైజెస్ ఎలా ఉంటాయి? ప్లాట్ సైజ్ వచ్చేసి 1065 స్క్వేర్ యార్డ్స్ బేసిక్ సైజ్ అండి, అంటే 8 లక్షల్లో అయిపోతుంది. ఇక్కడ ఎకరాకు వచ్చేసి 420 మొక్కల్ని, అర ఎకరాల్లో వచ్చేసి 210 మొక్కలు, అలాగే మనకు వచ్చి 22 సెంట్లో 100 మొక్కల్ని పెడుతున్నాం. ఈ మొక్కల్ని పెట్టడమే కాకుండా ఇక్కడ ప్రతి మొక్కకి 300 రూపాయల చలానా మేమే కడుతున్నాం. కస్టమర్ మాకు ఇస్తున్న 750 రూపాయలు 300 రూపాయలు చలానాకి వెళ్ళిపోతుంది. 100 రూపాయలు మొక్కకి అవుతుంది. ఇంత నీట్గా 12 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి, ఇన్సూరెన్స్ పే చేయాలి, CC ఇవ్వాలి, సోలార్ ఇవ్వాలి, జియో ఇవ్వాలి, ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలి, మా యొక్క మార్కెటింగ్ సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ పే చేయాలి. ఇవన్నీ చూసుకుంటే కంపెనీకి 750 రూపాయలు అనేది యాక్చువల్గా సెట్ కాదు. కానీ ఈ భూమి మీద అమ్మితే వచ్చే కొద్దిపాటి లాభాన్ని కంపెనీ మెయింటెనెన్స్ కింద వాడుతూ ఇక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్ని ఈ ల్యాండ్ మేము అమ్మి లీజ్ తీసుకొని 12 సంవత్సరాల వరకు దీంట్లో ఈ యొక్క రెడ్ శాండల్ని కార్పొరేట్ లెవెల్లో ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నాం. ఇలా మంచి పంటను పండిస్తూ వచ్చిన ప్రాఫిట్ ని 50% మేము కస్టమర్ కి ఇస్తున్నాం. 50% మా కంపెనీ తీసుకుంటాం. తర్వాత కటింగ్ అయిపోయాక ఆ ల్యాండ్ ఏంటి అంటే ల్యాండ్ కొన్న వాళ్ళకి వెళ్తుందా లేకపోతే ఏంటి? అది కూడా షేరింగ్? ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ల్యాండ్ షేరింగ్ కాదండి, ఇక్కడ ల్యాండ్ కొంటున్నారు, ఓకేనండి. వాళ్ళకి ల్యాండ్ తో పాటు మొక్కల్ని కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఈ మొక్కల మెయింటెనెన్స్ కి సంబంధించి మాత్రమే మాకు ఇక్కడ బాధ్యత ఉంటుంది. దీన్ని అమ్మి పెట్టే వరకు మాత్రమే. ఈ భూమి తర్వాత ల్యాండ్ భూమి ఎప్పటికి కూడా కొనుగోలుదారుదేనండి. ఇంకా డబుల్ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఇటు సాయిల్ మీద వస్తుంది, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అప్రిసియేషన్, అలాగే రెడ్ శాండల్ మీద వస్తుంది. మనం ఇప్పుడు చూడబోతున్నాం 11 years లో మనం ఒక చెట్టు ఇక్కడ ఉందండి, సుమారుగా 35 అడుగులు ఉంది. దాని కాయవారం సుమారుగా 40 అడుగుల పై చిలుకుంది. దానిలో ఉన్నటువంటి హార్డ్ వుడ్ కేవలం 1.5-2 inches లోపే హార్డ్ వుడ్ వస్తుంది. మనం ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్దామండి. మేడం, ఇంతకుముందు మీరు అడిగారు కదా ఈ మొక్కలు పెరుగుతాయా, అలాంటి చెట్లు ఎక్కడ ఉంటాయి? ఏదో ఈ చిన్న మొక్కను పెడుతున్నారు, 5-6 అడుగులు 2 సంవత్సరాల మొక్క అంటున్నారు, ఇది పెరిగితే ఎలా ఉంటుంది, మా కస్టమర్కి ఎలా తేడా మీకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తుంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. 11 years అవుతుందండి ఇది 11 years అండి. ఇది 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎర్రచందన మొక్క. ఈ మొక్క మనకు వచ్చేసి సుమారుగా
40 అడుగుల వరకు పైచిలుకు ఉందండి. ఇందులో మనం మొదటి 14 అడుగుల వరకు కూడా దీంట్లో హార్డ్ వుడ్ క్వాలిటీ ఎక్కువ వస్తుంది. ఇలా తీసుకున్నా కూడా ఈ యొక్క బెరడుని లోపల వైట్ వుడ్ తీసినా కూడా దీని యొక్క వెయిట్ వచ్చి సుమారుగా మాకు టింబర్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు 180 నుంచి 250 కేజీల మినిమం వస్తున్నారు. రవి గారు, ఇంకా చివరిగా ఎన్ఎస్పి ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు? ప్రధానంగా ఉన్న మోటో ఏంటి? ఒక మోటో వచ్చింది మేడం, స్మాల్ ఇన్వెస్ట్మెంట్ బిగ్గెస్ట్ రిటర్న్స్. ప్రతి తల్లిదండ్రులు ఓకేనండి వాళ్ళ పిల్లల కోసం ఎన్నో కలలు కంటారు. ఈ కళని సాకారం చేసుకోవడానికి కడుపు మార్చుకుంటే ఎన్నో కష్టాలు పడి నేను ఎలా ఉన్నా పర్లేదు నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. కానీ అందులో 90% మంది తల్లిదండ్రుల కళలు కళ్ళలుగానే మిగిలిపోతున్నాయి. ఎందుకంటే పెరుగుతున్న ధరలు, విద్యా వ్యవస్థ, సామాజిక మార్పులు, ఎన్నో రంగాల పోటీ, అలా విద్యలో వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం. అయితే ఇక్కడ ఈ అన్నిటికీ కూడా మా ఎన్ఎస్పి ఫుల్ స్టాప్ పెట్టిస్తుంది. ఎలా అంటే జస్ట్ ఈ యొక్క మొక్కని వీళ్ళ పేరు మీద మీరు ఒక 8 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే 1065 గజాలు 100 చెట్లు వస్తుంది. 12 సంవత్సరాలు ఒక చెట్టుకు 100 కేజీలే వచ్చిన జీవో 256/2015 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ద నేమ్ ఆఫ్ అశ్విన్ కుమార్ పరడే గారి పేరు మీద ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా మినిమం 2,10,00,000 వస్తుంది. మేము చేసే యొక్క నాణ్యమైనటువంటి ఆర్గానిక్ కల్టివేషన్ కార్పొరేట్ సిస్టమ్ వల్ల దీని వుడ్ వచ్చేసి 300 కేజీలు కూడా ఒక్క చెట్టుకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మా కంపెనీ సీసీ కెమెరా, సోలార్ ఫెన్సింగ్, జియో ఫెన్సింగ్, అలాగే డాక్యుమెంటేషన్, ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంటర్ చేయించడం, తర్వాత 2 years అగ్రిమెంట్ ఇవ్వడంతో పాటుగా మా కంపెనీ సొంతంగా ఒక ఇండస్ట్రీని కూడా స్టార్ట్ చేసింది. రెడ్ శాండల్ ప్రొడక్ట్స్ మేము సుమారు 100 రకాల ప్రోడక్ట్లు మార్కెట్లో తీసుకురాబోతున్నాం. ఈ 100 రకాల ప్రోడక్ట్లకి మార్కెట్లో మేము వెళ్ళి కొనాలి అంటే సప్లై చేయగలిగినంత స్టాక్ లేదు రెడ్ శాండల్. మేము ఇక్కడ పండిస్తున్నటువంటి పంటని మేము కొనడానికి కూడా మాకు కూడా సరిపోదు. మా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తోటే మా కస్టమర్ల దగ్గర ఉన్నదాన్ని మార్కెట్ రేట్ కంటే 10% ఎక్స్ట్రా ఇచ్చి ఆ రోజు రేటుకి మేము కొంటాము అని ఇది కూడా చట్టబద్ధంగా రిటర్న్ రైట్ అగ్రిమెంట్తో ఇస్తున్నాం. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదండి. జాయిన్ ఎన్ఎస్పి గ్రో రిచ్. జాయిన్ ఎన్ఎస్పి గ్రో రిచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్ఎస్పి.